ఏమ్మా ఎవరమ్మా నువ్వు? అపాయింట్మెంట్ ఉందా? నీ పాటికి నువ్వు లోపలికి వెళ్తున్నావు? ఏయ్ ఏంటి ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? ఇచ్చానంటేనా? అపాయింట్మెంట్ ఉందా గిపాయింట్మెంట్ ఉందా అని మర్యాదగా పని చూసుకోప్పా. అమ్మా ఏందమ్మా? ఏమ్మా ఎవరమ్మా నువ్వు? ఏమ్మా ఆగమ్మా, చెప్పేది వినమ్మా. ఏయ్, అమ్మా, పోరా. ఆగమ్మా, అలా లోపలికి వెళ్ళకూడదమ్మా. ఎవరమ్మా? అమ్మా ఎవరన్నా ఉన్నారా? అమ్మా లోపల ఎవరమ్మా? ఎవరు మీరు? ఎవరు కావాలి? బంగారి. బంగారే నేనే. మీరెవరు? ఓ మేడం, చెప్తుంటే కూడా వినకుండా లోపలికి వచ్చేసారు మేడం. అపాయింట్మెంట్ ఉందా అని అడిగాను, లేదని చెప్తున్నారు మేడం. అక్క ముందెప్పుడు మిమ్మల్ని చూసిందే లేదు. నేను నీకు తెలియదా బంగారి? నువ్వు నాకు బాగా తెలుసు. నాది కూడా మీ ఊరే. మీ ఫ్యామిలీకి బాగా తెలిసిన దాన్ని. సరే మీరు వెళ్ళండి, ఓకే మేడం. నేను మాట్లాడతాను. చెప్పండి. ఏంటి అంత దూరం నుండి వస్తే లోపలికి కూడా పిలవా? నువ్వు పిలవలే గాని జరుగు. తను వడ్డీలకిస్తుంది కదా, పెద్ద రాక్షసి. తను చూస్తే ఊరే భయపడుతుంది కదా. తనెందుకు నిన్ను కలవడానికి వచ్చింది? అదిరిందమ్మా, పెద్దిల్లే. ఎంత పెద్ద బంగ్లానో. పర్వాలేదే, పెద్ద కుటుంబంలోకే చేరిపోయినట్టున్నావు. ఆ రోజు ఆ పెళ్లి ఆగిపోవటం ఒక రకంగా మంచిదైందిలే. అక్క మీరు ఎవరు? నాకు అసలు అర్థం కావట్లేదు. తెలియలేదా? సరే ఇప్పుడు అర్థమవుతుంది. ఇది చదివి చూడు, అర్థమవుతుంది. ఏంటిది? ఇందులో మా నాన్న 20 లక్షలు అప్పు తీసుకున్నట్టు రాసుంది. మా నాన్న సంతకం కూడా ఉంది. అవును, అక్క బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓ ఇంట్లో తెలియకూడదనుకుంటున్నావా? అవునవును, అప్పు తిరిగి ఇవ్వకపోతే కదా ఇంట్లో తెలియాలి. ఇప్పుడు అక్కర్లేదులే. సరే రా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా వెళ్దాం. రా. ఏంటక్క ఇది? దీని గురించి నాకేం తెలీదు. ఊరే ఆశ్చర్యపోవాలని ధూమ్ధాంగా నీకు పెళ్లి చేయాలనుకున్నాడు మీ నాన్న. దానికోసం మీ నాన్న నా దగ్గర 20 లక్షలు 3 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. తర్వాత పెళ్లి ఆగిపోయింది. ఊళ్ళో బోలెడని సమస్యలు, ఉన్న ఆస్తంతా అమ్మేసుకుని మీరు కనపడకుండా పోయారు. మిమ్మల్ని వెతికి పట్టుకునేసరికి నేను పడ్డ కష్టం అబ్బబ్బబ్బా చెప్పలేనమ్మా. రూపాయి 2 రూపాయలా? 20 లక్షల రూపాయలు. ఒక్క సంవత్సరం పాటు వడ్డీయే లేదు, అసలు లేదు. నా వ్యాపారానికి ఎంత నష్టం వచ్చిందో తెలుసా? ఇప్పుడు మీకేం కావాలక్క? ఏం కావాలంటే నా డబ్బులు. అసలు వడ్డీ కలిపి నువ్వు సెటిల్ చేస్తే బాగుంటుంది. నువ్వు ఎక్కడ 5కి 10కి ఇబ్బందులు పడుతున్నావో అనుకున్నా. పర్వాలేదు, పెద్దంటి వాళ్ళనే పట్టి సెటిల్ అయ్యావే. ఇంట్లో మాట్లాడి ఒక అమౌంట్గా ఇచ్చినా ఓకే, లేదు కొద్ది కొద్దిగా ఇస్తానన్నా సరే. నా చేతికి డబ్బులు వస్తే చాలు. అక్క ఇంత పెద్ద అమౌంట్ నేను ఇవ్వలేనక్క. ఏమన్నావు? కుదరదా? ఏంటమ్మా పాప, తమాషాగా ఉందా? మీ నాన్న కాగితం మీద సంతకం పెట్టాడు. డబ్బులు కానీ నువ్వు ఇవ్వలేదనుకో, నిన్ను మీ అమ్మని ఊళ్ళో నవ్వుల పాలు చేసి జైలుకి పంపిస్తాను. మరో దారే లేదు. అక్క అలా మాట్లాడకండి అక్క. మరి కోట్లు విలువ చేసే ఇంట్లో ఉంటూ పెద్ద పెద్ద వ్యాపారాలే చేస్తుంటారుగా, మరి ఇంట్లో వాళ్ళకి ఒక 20 లక్షలు ఇచ్చేంత సీన్ లేదా ఏంటి? లేదక్క, ఇదంతా ఇంట్లో తెలిస్తే నా పేరు పాడవుతుంది. నన్నందరూ తప్పుగా అనుకుంటారు.
నేను నేరుగా వాళ్ళని అడిగి డబ్బులు తీసి ఇవ్వలేను. అది నా అప్పు కదా. నేనే మీకు కొంచెం కొంచెంగా తిరిగిచ్చేస్తాను. కొంచెం కొంచెం అంటే ఎలా? నాకు వారానికి తీసుకోవడం అలవాటు. సరే, నేను వారం వారమే ఇస్తాను. అలా అంటావా? కొంచెం ఉండు. ఎదుగో, ఇందులో నువ్వు ఒక సంతకం పెట్టు. ఏంటక్క ఇది? మీ నాన్న తీసుకున్న అప్పుకి నువ్వు బాధ్యత తీసుకున్నట్టు. వారం వారం తప్పకుండా ఇస్తాను అని రాసుంది. ఒక్క వారం కూడా మిస్ అవ్వకూడదు. వేలిముద్ర వేయి. ఏంటి చూస్తున్నావు? పెట్టు. ఏంటి వేలిముద్ర వేస్తావా, లేదంటే మీ కుటుంబాన్ని పిలిచి పంచాయతీ పెట్టనా? అలాంటిదేం చేయకనక్క, నేను సంతకం పెడతాను. ఎదుగో, అయినా నిన్ను అస్సలు నమ్మలేము. వేలిముద్ర కూడా వేయి. చెప్తున్నాను కదా, పెట్టు. కాగితాలు ఇవ్వు. వచ్చే వారం ఇదే టైంకి ఇక్కడికే వస్తాను. డబ్బులు ఏర్పాటు చేసి పెట్టు. అయ్యో, పోయి దాని దగ్గరే డబ్బులు తీసుకున్నారా? అది కుటుంబం పరువే తీస్తుంది బంగారి. వదిలితే మనల్ని సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్తుంది. అది ఆడది కాదు. నువ్వేమన్నా సంతకం పెట్టావా? అవునమ్మా, సంతకం పెట్టింది సరిపోదని వేలిముద్ర వేయించుకుంది. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? ఎవరమ్మా తను? అంత దారుణమైన వ్యక్తా? అవునే, ఏమంటున్నావమ్మా? అంత పెద్ద రాక్షసా? తన దగ్గర నాన్న అప్పు తీసుకున్నారా? వినటానికి చాలా భయంగా ఉందమ్మా. ఇప్పటికే మనం ఎవరు అన్న విషయం బావకి తెలిసి మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటప్పుడు మనం ఇక్కడ ఉండడమే పెద్ద విషయమమ్మా. ఆవిడ గాని ఇక్కడికి వచ్చి గొడవ చేసిందంటే అంతే, పెద్ద అవమానమే జరుగుతుంది. బంగారి, ఇప్పుడు ఏం చేయాలి బంగారి? అమ్మా, డబ్బులు ఇస్తున్నంత వరకు ఆవిడ మనల్ని ఏం చేయదు. నేను చూసుకుంటాను. ఏముంది, రోజు మిస్ అవ్వకుండా డబ్బులు తిరిగి ఇవ్వాలి. దాని గురించి మాత్రమే మనం ఆలోచించాలి. అయ్యో, అన్ని కష్టాలు నీ తల మీదకి ఎత్తుకుంటున్నావు బంగారి. ఇలా మనల్ని ఒంటరి వాళ్ళని చేసి మీ నాన్న ఎక్కడికి వెళ్ళారో ఏంటో.